బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఏంటి ఎలా ఉంది మరి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం పర్వాలేదు. మాగాడ్ ఏరియా, కాకుమాన్ మండలం, తెలగాయపాలెం. నేను హెల్పింగ్ నేచర్ ఉమ్మడి జిల్లాలో, గుంటూరు జిల్లాలో. ఉమ్మడి హెల్పింగ్ నేచర్ అంటే ఏంటి అని విమర్శించే వాళ్ళు ఉంటారు. నేను ప్రజలకి బస్ సర్వీసులను కానీ, రోడ్లు బాగుండకపోయినా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి దాని ద్వారా చేస్తా సమాచారం తెలియజేస్తే సంబంధిత అధికారులు వచ్చి మొన్న తెలగాయపాలెం వాటర్ ట్యాంక్కి క్లీన్ అండ్ గ్రీన్ చేసి వచ్చారు. సంతోషం. కాకపోతే ఏంటంటే దానికి ఒక కలర్ వేయాలని నా కోరిక. ఏంది ఇదంతా ఓకే. వ్యవసాయం అన్నారు, కాకుమాను మండలం అన్నారు, ఆ ఏరియా మొత్తం మాగాడి, కంప్లీట్ మాగాడి. వరి ధాన్యం అనేది ప్రభుత్వం సేకరించడం కష్టమవుతుంది, అసలు ప్రభుత్వం సేకరించడం లేదనేది ఒక వాదన ఉంది కదా తెర మీద. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ప్రజలు ఓపిక పట్టాలి. ఏంది అమ్మఒడి, జేజీఒడి అవన్నీ తాత్కాలికమయ్యి శాశ్వతంగా రోడ్లు వేశారు. గత ప్రభుత్వంలో రోడ్లు క్షీణించిపోయాయి. పార్టీ తత్వం అభివృద్ధికే నా సహకారం, నా వంతు. రోడ్లు బ్రహ్మాండంగా వేశారు. ఇవాళ ఆ రోడ్లని హెవీ లోడ్లు టర్బోల మీద మెటల్ పోసుకొని వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్లు ధన్మని కొట్టగానే గల్లును గులకలు పడిపోతున్నాయి. వాటి వలన 2 వెహికల్స్ వాహనాలు, స్కూటీలు వేసుకునే ఆడపిల్లలు కూడా పడి ప్రాణ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కనుక దాన్ని నియంత్రించాలి. రోడ్ కెపాసిటీని బట్టి లోడ్ వెళ్ళాలి. రోడ్లు ఎమ్మటే బద్దలుగా చిట్లిపోతున్నాయి. ఓకే, అదొకే. రోడ్డు సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే కనుక ప్రధానంగా తీసుకుంటే కనుక రైతుల్ని మోసం చేస్తున్న కూటమి సర్కార్ అంటున్నారు కదా, అది వాస్తవమేనా? మోసం చేయబోదు, దానిలో సమస్య లేదు. ఎలా చెప్పగలరు మీరు? ముందు అభివృద్ధికి బాటలు వేసేవారు చంద్రబాబు అనేది ప్రపంచానికి, యావత్ భారతదేశం కాదు ప్రపంచ దేశాలకు కూడా తెలిసిపోయింది. ఏంది గతంలో ఎట్లుంది, రాజధాని అడవులైపోయినాయి. ఏంది నేను సిఆర్డీఏ ఇక్కడే కొనసాగాలని అప్పట్లో నేను రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చా విజయవాడ హెడ్ క్వార్టర్లో. ఇచ్చొస్తే ఇది సముద్రం ఒడ్డుకు తీసుకెళ్తారంటున్నారండి, ఈ నీలాంటి వాళ్ళు ముందుకు రావాలండి అని సిఆర్డీఏ హెడ్ ఆఫీస్ వాళ్ళు విజయవాడ ఆనందపడి మెచ్చుకొని చాలా సహకారం అందించామండి, నీ వంతు మాత్రం మాకు చాలా ఆనందం అని రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఫస్ట్ ఇచ్చింది నేనేనని గర్వంగా చెబుతాను. చంద్రబాబు వరదలకు కూడా పర్యటించాడు, పదవిలో లేకపోయినా కానీ. ఏంది పెదనందిపాడు అటు పర్యటనకు వచ్చినప్పుడు స్పీచ్ ఇచ్చి మాట్లాడమన్నాడు. డ్రైన్ వ్యవస్థ గతంలో కూడా చేయించావు. నా కోరిక మీద 2002లో కూడా ఫోన్లో అప్పటి డ్రైన్ జిల్లాల గరిగిపాడు దగ్గర నుంచి జిల్లాల 3 వరకు నేను టెంకాయ కొట్టాను. ఏంది అప్పుడు కలెక్టర్ హిరాలాల సమారి గారి ఆదేశాల ప్రకారం ఆయన కూడా కలెక్టర్ గారు బాగా చొరవ తీసుకున్నాడు. నాకు ప్రశంస. గడిచిన 5 సంవత్సరాల్లో అసలు మేము ఎంతో చేసాం పేద ప్రజలకి. మేము డబ్బులు వేసాం. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి డబ్బులు వేయకుండా పేద ప్రజల్ని మోసం చేస్తున్నాడు అంటున్నాడు కదా. మోసం చేయడు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కంపెనీలు పెడుతున్నాడు. డబ్బులు ఎత్తే 10 ఏళ్ళు ఎత్తే ఆ రోజు తింటావు, ఆ రోజు అయిపోతుంది. నీ పిల్లాడి భవిష్యత్తు ఉద్యోగం వస్తే నీ కుటుంబాన్ని ఏసీ కారులో తిప్పుతాడు. దానికి శ్రీకారం చుట్టండి, దాన్ని గ్రహించండి ప్రజలు, తాత్కాలికాన్ని గ్రహించవద్దు. తాత్కాలికాలనే ప్రచారం చేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 లేదు, ఏమీ లేదు, చంద్రబాబు మోసగాడు, మాట తప్పాడు అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమని చేశాడు? గత ప్రభుత్వంలో ఎంత అరాచకం అయిపోయింది రోడ్లు. ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఇవాళ రోజున మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్రభుత్వం అయితే రాకపోకలు కూడా జరిగాయి కాదని నేను గ్యారంటీ చెప్తా. ఆ ఊరు ఈ ఊరు ఎడారి ప్రాంతాలుగా మారిపోయి. జగన్మోహన్ రెడ్డి వస్తే గతంలో మొన్న వచ్చి ఉండడితే ఈ ఊరికి ఆ ఊరికి రాకపోకలు లేకపోతే నీకు నాకు బంధం ఏముంటుంది? ఎందువల్ల ఉండదు అంటారు? మేమంతా అభివృద్ధి, డబ్బులు అయితే కూడా ఒక అభివృద్ధి కదా అంటున్నాడు. డబ్బులు అయితే తాత్కాలిక డబ్బులు అయితే శాశ్వతం కాదు. దానికి నేను ఇంకో రకంగా భావించవద్దు. ఎవరైనా ఒకటి అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి సహకరించండి. అది చంద్రబాబు ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు అంటారు. ఏం చేయింది చేసుకుంటూ వస్తున్నాడుగా, అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాడు. రాష్ట్రాన్ని అడవిని అక్కడ పోయి చూసేవాడికి తెలుస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి రాజధానికి ఎంత పరుగులు తెస్తుందో ఆడ పోయి చూడండి. ఏదో ఒక సామాజిక వర్గం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు అంటారు. సామాజిక వర్గం ఆయన స్వార్థం కోసం కాదు. ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు, నువ్వు నేను ఎన్నాళ్ళు ఉంటాం ఆయన కోసం. రాబోయే వాళ్ళు కూడా బతకాలి, హైదరాబాద్ లాగా ఎదగాలి అనే ఒక ఆకాంక్ష. అది ఆకాంక్ష. ఆయన స్వార్థం కోసం కాదు. శాశ్వతంగా భూమి మీద ఎవడు ఉండడు, అది పరిస్థితి.
అభివృద్ధి బాటలో అభివృద్ధి చేయాలంటే ఒక పిల్లాడికి ఉద్యోగం వచ్చినప్పుడు నీ ఇంట్లో ఒక పిల్లాడికి ఉద్యోగం వస్తే నేను ఏసీ కారులో తిప్పుతాడు, వాడే నీ కుటుంబాన్ని మొత్తం భరాయిస్తాడు. అది కరెక్టా? 10,000 5,000 ఇచ్చి ఆ రోజు తిని ఆ రోజు ముందాగా సర్దుకోవటం రైటా? దానికి నేను ఒప్పుకోను. అభివృద్ధి బాటలు వేసేది చంద్రబాబు అని యావత్ భారతదేశం కాదు, ప్రపంచ దేశాలకు కూడా తెలిసిపోయింది. సహకారం అందిస్తారు. ఏంది, కూటమి ప్రభుత్వం కొనసాగుతూనే ఉంటుంది, ఏ అవతాకాలు ఉండవు. ప్రజలు చెప్పుకోవడం, ప్రతిపక్షం చెప్పుకుంటుంటుంది. ప్రతిపక్షం అసెంబ్లీ పోయి ప్రజల సమస్యలు చెప్పు, తప్పే ఉంది? తప్పే ఉంది? ఎవరు? ఆయన రావట్లా, ఆయన రావట్లా, ముఖం చల్లక రావట్లా. ఆయన తప్పులేదు. పోయి నువ్వు ఒక శాసనసభ్యుడివి, ఒక శాసనసభ్యుడి పోయి పలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చూడండి అని చెప్పే బాధ్యత లేదా? నేను ఎంతటోడిని కలెక్టర్ నాకు ఒక గుర్తింపు ఇవ్వబట్టి నేను ఏ దేవస్థానం పోయినా ఇది ఇక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు అని విమర్శించేది చెప్పగానే సాల్వ్ చేస్తున్నారు. మరి స్కూళ్ళు జిల్లా మొత్తానికి వాట్సాప్లో వెళ్ళిపోయింది చూడండి. ప్రతి ఒక్క స్కూలు అబ్జర్వ్ చేయండి. ఇటీవల కట్టిన బిల్డింగ్లు కూడా క్షీణించిపోతున్నాయి. రాగి మొక్కలు, చెట్లు పిలిచి అరాచకంగా ఉంటున్నాయి. క్లీన్ అండ్ గ్రీన్ చేయండి. ఏంది, శుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్యానికి భద్రత అని కూడా నినాదంతో పెడితే, లెటర్ పెడితే నాకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ మళ్ళీ పంపించారు. మన గురుకుల పాఠశాల అబ్జర్వ్ చేశారు కాకమాన్లో. ప్రిన్సిపాల్ గారు, మేడం గారు, అమ్మాయి మొత్తం చెప్పి ఏమన్నా క్లీన్ అండ్ గ్రీన్ లేకపోతే ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుతానని. ఏంది, చాలా హ్యాపీ అయ్యి చాలా ఆనందపడి రిసీవ్ చేసుకొని మొత్తం పర్యవేక్షించింది. అట్లా ఉండాలి. నేను బోడిపాలెం స్కూల్ అబ్జర్వ్ చేశాను. లేదంటారు అదంతా ఏముంది, రంగులు రాశారు. దేనికి? చెట్లు మొలిచి క్షీణించిపోతున్నాయి, సచివాలయాలు క్షీణించిపోతున్నాయి, పంచాయతీ బిల్డింగ్లు క్షీణించిపోతున్నాయి. అసలు నేను ఏంది, పంచాయతీలు చాలవా? నువ్వు సచివాలయం కట్టపోతే నడవదు, వ్యవస్థలు నడవా? దేనికి అంతంతలా బిల్డింగులు? దేనికి అంతంతలా బిల్డింగులు? కోట్లు ఖర్చు పెట్టావు, కట్టావు, గబగబా కట్టావు. దానికి కట్టుబడి అనేది గ్యాప్ మీద కడితే అది స్టాండర్డు. లగుల పరుగుల మీద కట్టావు, ఓపెన్ అన్నావు, రంగులు రాసి ఓపెన్ చేస్తే పని అవుతుందా? కనుక సచివాలయాలు కట్టాల్సిన అవసరం కట్టావు కనుక అదే దేనికో దానికి ప్రభుత్వం ఉపయోగపెట్టుకుంటుంది. చేసేదేముంది, జరిగిన దాన్ని. అది జగన్మోహన్ రెడ్డి అయితే చాలా ధీమాగా చెప్తున్నారండి, మళ్ళీ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, నేనే అధికారంలోకి వస్తానని. ఆయన మంచి అతను, ప్రజలు ఇటు సహకరిస్తే వాళ్ళు దానికి విభిన్నంగా ఎవరు మాట్లాడరు. ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి సహకరిస్తారు. మళ్ళీ ఇంకోసారి ప్రజలు చూస్తే చూడండి, మళ్ళీ అప్పుడు నొప్పి తెలితే మళ్ళీ రివర్స్ అవుతారు. దానికి కాదనేది ఏమి లేదు. ప్రజా తీర్పు ఏంది, ఈసారి మాత్రం ఇది కూటమి ప్రభుత్వం అది మాత్రం ప్రజా తీర్పు కాదు, ఈవీఎం తీర్పు అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. యూనియన్ తీర్పా? యూనియన్ తీర్పు కాదు. అభివృద్ధికి బాటలు వేసే శక్తివంతులు పవన్ కళ్యాణ్ ఈయన కలిసి వచ్చారు. ఏంది, బీజేపీ సపోర్ట్ ఉందని దాని మీదే. కానీ ఇది వేరే మతతత్వాలు ఇవన్నీ తీయొద్దు. అందరూ ఒకటే, ఎస్సీ బీసీ అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే. రాబోయే రోజుల్లో ఈ దేశాల్లో అమెరికాలో ఉన్నట్టు ఒకే మతం ఒకే కులం. ఏంది, దానిలో సమస్య లేదు. ఎవరిష్టం వచ్చినా ప్రభుత్వం పూజ చేసుకో తప్పు లేదు. ఏంది, వెంకటేశ్వర స్వామి పూజ చేసుకో తప్పు లేదు. ఎవరిష్టం వాళ్ళది. స్వేచ్ఛ స్వచ్ఛ భారత్. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు రక్షణ లేకుండా పోయింది, సామాన్య మానవులకు రక్షణ. అందరికీ రక్షణ. నీకు నొప్పి ఆడుంటే చెప్పు, సంబంధిత అధికారులు చెప్పు. నీ ఇంటి ముందు రక్షణ కల్పిస్తారు. బాధ్యత చట్టం ఉంది, ప్రభుత్వమే చూసుకుంటుంది. కార్యకర్తలందరినీ అరెస్ట్ చేస్తున్నారు, మా నాయకులు. చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? చంద్రబాబుని ఎంకబాటు పెట్టారు. నేను పోయాను, రాజమండ్రి పోయాను, ఆ ప్రాంతానికి కూడా ఎంటర్ కానీ లేదు. ఏం చేస్తా వెనక్కి వచ్చేసాను. ఎక్కడ ఉండటానికి వెళ్ళేదన్నారు. ఏంది, జగన్మోహన్ రెడ్డి కరకట్లో ఉండగా ఒక రిప్రజెంటేటివ్ నీ పోటాడు, పేస పుస్తకాలు మిస్ అయ్యి గందరగోళం పరిస్థితులు వాళ్ళ కుటుంబాలు చెడిపోయేటట్టుంది. ఆ క్యాండిడేట్ నేను పోతే పోలీసు వాళ్ళు నుంచి అడుగు దాటడానికి వెళ్ళేది. వెనకటి ప్రభుత్వం కాదు, రాజశేఖర రెడ్డి పరిపాలన కాదు, చంద్రబాబు పరిపాలన లాంటిది కాదండి. మీరు పోవటానికి వెళ్ళేదండి. మా ఉద్యోగాలు పోగొట్టుకోమంటే మీరు నెట్టుకొని పోయినారు. వద్దయ్యా, మీరు ప్రజా దర్బారు పెట్టి ఏదో నేను ప్రజలను కలుస్తున్నా అన్నాడు. అప్పుడు కలిసాడు. ఎవరైనా టచ్ చేశాడా? నీ ఇబ్బంది ఏందని అడిగాడా? పదవిలో ఉన్నప్పుడు అడిగాడా? పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు బాపట్ల వచ్చాడు, పొలాలన్నీ మునిగిపోయినాయి. పొలాల్లోకి వచ్చి మీ ఎట్ట దెబ్బతిన్నారు ఏందని పరామర్శించాలనా? పరదా కట్టుకొని ఆడ చూసుకొని వస్తే ఆ డేటా మొత్తం వచ్చిద్దా? రాదు కదా. చెప్పండి, మీరు చెప్పండి, రాదుగా. పొలాలను పర్యవేక్షించు. చంద్రబాబు జమ్ములపాలెం నరసాయపాలెం మీదుగా ఈరన్నపాలెం మీదుగా పర్చూరు వెళ్తా. ఏంది, ఇద్దరు ఆడ మగ భర్త భార్య 10 ఎకరాల చేను మునిగిపోతే మిరప తోట
ఒక పక్క నుంచి నీళ్ళు తగ్గింది పీక్కుంటున్నారు. ఆ పీక్కుంటుంటే కార్లు ఆపిచ్చి రమ్మనగానే వచ్చారు. భర్త రెడ్డి గారు అంట వాళ్ళు. నాకు పూర్తి సమాచారం నేను చెప్పింది అట్నే ఉంటుంది, నువ్వు ఎంక్వైరీ చేసుకున్న అట్నే ఉంటుంది. ఏందమ్మా పీక్కుంటున్నారనేది చర్చించాడు. చర్చిస్తే ఆయన అన్నాడు, రెడ్డి గారు వైసీపీ మెయిన్ నాయకుడు అంట. తర్వాత తెలిసింది నాకు సమాచారం. నీళ్ళు తగ్గిపోతున్నాయి, పీక్కుందాం, ఏదన్నా చల్లుకుందామని, అపరాలన్నా ఏదన్నా వేసుకుందామని. అపరాలు కొనుక్కోవటానికి, విత్తనాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయా అన్నాడు. లేవు నాయనా, ఎవరన్నా అప్పు ఇస్తే వేసుకుంటాం, లేకపోతే తెల్లారుచుకుంటాం, స్థితిగతులు ఇది అని చెప్పాడు. ఆ వంతున 2 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చి అవతలకి వెళ్ళిన తర్వాత నీబోటాడు అన్నాడంట, ఏమన్నా వైసీపీ నాయకుడండి ఆయన. నాయకులకు చూడటానికి కాదు, ఏ నాయకుడు మనకు అనవసరం. రైతు కష్టాల్లో ఉన్నాడు, వాళ్ళని పరామర్శించడానికి వచ్చాను. చేను గట్టును మనం వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు మనం చూసాం. అందుకనే నేను 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసా. పార్టీ ఏదైతే ఆయన మనసులో ఆయన ఇష్టం వచ్చే స్వేచ్ఛ, ఓటు దీనికి ముడిపెట్టొద్దు, ఎవరు మంచి చేస్తారో వాళ్ళే వేసుకుంటారు. ఆయన ఊరు మొత్తం తిప్పాడంట. రేపు ఎలక్షన్, మర్నాడు ఎలక్షన్కి, పంచాయతీ అసెంబ్లీకి. ఆయన వైసీపీ మెయిన్ నాయుడు ఏరపాలెంలో రెడ్డి గారు. నువ్వు ఎంక్వైరీ చేసుకో. మరి మీరేమో చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గొప్ప అలా చెప్పారు, మీరు ఉన్న వాస్తవం చెప్పారు. రైతు రెడ్డి కూడా నా చేయి పట్టు తిరిగినోడే. అసలు పోయి కలుద్దాం, ఆ పరిచయం ఏదన్నా పోతే అసలు ఎంటర్ వెళ్ళేదని అన్నారు. ఇక కంటికి కనుమరుగయ్యాడు. చంద్రబాబు మొన్న పెదనందిపాడులో వరదలకి పర్యవేక్షించినప్పుడు అది వారికి ఈయనమవుతున్నాడు. 2002లో కాకుమాల్లో మహాలక్ష్మి గుడి ముందు వారికి ఈయనమవుతాన్ని మాట్లాడిచ్చాడు. 60 లక్షల రూపాయలు డ్రైన్ తోమిచ్చాడు. రిప్రజెంటేషన్ అయితే కలెక్టర్ ఆ రిప్రజెంటేషన్ తిరిగి వచ్చి మరి ఓవరాల్గా ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం అయితే 2 సంవత్సరాల్లో పడిపోయిద్ది అంటున్నారు కదా. ఆయన వాకుమూలం వలన పడిపోయిద్దో నిలబడిద్దో ఆయనే చూస్తాడు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఆయన కళ్ళతోనే చూస్తాడు. పడిపోయిద్దని శబ్దం చేస్తున్నాడు కదా, పడిపోదని ప్రజలు అనుకుంటున్నారు. ఏంది ఆయన కళ్ళతో చూస్తాడు.